జై శ్రీమన్నారాయణ. పాంచజన్య శతకము ఈరోజు 4వ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యన్నాదాస్వాదనేన సురరిపురపి వాలంభితోలం ప్రశాంతిం. యన్నాదాస్వాదనేన మురరిపురపి వాలంభితోలం ప్రశాంతిం. ఆజౌ యన్నాదనుత్తో రిపుతతిమరిణా నాశయేద్భీషణేన. శారంగేణ సారధారా విజయిభిరిషుభిః శత్రుసైన్యం నిహన్యాత్. భజ్యాదశ్రాంతసంశ్రుత్య నుగతిజనితం నో వ్యళీకం గజేంద్రః. పాంచజన్య శతకంలోని 4వ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు యుద్ధ ఆరంభమున శంఖానాదమును చేయటం అనేది పరిపాటి. పరమపురుషుడైన శ్రీమన్నారాయణుడు కూడా యుద్ధ ఆరంభమున శంఖానాదము చేసి శత్రు దుర్భేద్యమైనటువంటి శత్రు భయంకరమైనను ఆ శంఖానాదము శ్రీమన్నారాయణుడు తనకు ఆనందము కలిగించుటచే మిక్కిలి ప్రశాంత చిత్తుడై ఉత్సాహవంతుడై ఎంతమాత్రము కూడా శ్రమపడక అనాయాసముగా సుదర్శనము చేత శత్రు సంహారము చేయుచున్నాడు. అంతేకాకుండా తన బాణవర్షమును కురిపించు శారంగమును కూడా శత్రు సంహారమున ఉపయోగించుచున్నాడు. ఆ విధంగా పరమాత్మకు తన మధురమైన శంఖానాదము ద్వారా ఆనందమును ఉత్సాహమును కలిగించుచున్న శంఖము విశ్రాంతి లేని జన్మలతో సంసారమున పడి తన్నుకులాడుచూ ఉన్న ఈ యొక్క సంసార సాగరములో ఉన్న దుఃఖమును శమింపచేసి నన్ను ఉద్ధరింపచేయుగాక. జై శ్రీమన్నారాయణ.